ఎకనమిక్ కండిషన్స్ గానీ, మార్కెటింగ్ కండిషన్స్ అనేవి గానీ డెఫినిట్‌గా కొంత పర్సెంటేజ్ ఒక స్టూడెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. దాన్ని మనం 100% అవాయిడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుకున్నారనుకోండి, ఒక గ్రాఫ్ చూసుకున్నారంటే 2000లో ఒక స్లంప్ వచ్చింది. ఒక ఒక ప్రాబ్లమ్ అని. 2008లో ఇంకొక రెసెషన్ వచ్చింది. ఓకే. ఆ తర్వాత 2019లో కోవిడ్ అని వచ్చింది. సో అండ్ నౌ ఈ వార్స్ అని ఇవన్నీ. సో ఈ ఈ ఎకనమిక్ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందంటే కొంత పెరుగుతుంటుంది, సమ్టైమ్స్ కొంచెం తగ్గుతుంటుంది. తగ్గినప్పుడు కొంచెం ఆ రెసిషన్ అనే ఎఫెక్ట్ని మనం ఫేస్ చేస్తాం. ఇప్పుడు మనం అలాంటి ఒక పీరియడ్లో ఉన్నాం అనుకుంటే ఆఫ్టర్ 2 years, ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ ఈరోజు 2025లో ఒక స్టూడెంట్ అబ్రాడ్ వెళ్తే 2027లో స్టూడెంట్ రిలీవ్ అవుతాడు. సో తను రిలీవ్ అయ్యే టైంకి మళ్ళీ ఎకానమీ బాగుండొచ్చు, తనకి జాబ్ మార్కెట్ వైడ్గా ఓపెన్ అవ్వచ్చు. సో ఇదంతా కూడా ఒక స్టాండర్డ్, అంటే ఈ రోజు గురించి ఆలోచించకూడదు. ఆఫ్టర్ 2 years మనకి మార్కెట్ ఎలా ఉంటుంది, ఎందుకంటే అప్పుడు తను జాబ్ స్టార్ట్ చేస్తాడు.